ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రొడక్షన్ అండ్ కాస్ట్ అనాలిసిస్. అసలు ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటో మనం డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. సో ప్రొడక్షన్ అంటే తెలుసు కదా, ఒక ప్రోడక్ట్ నుంచి మనం డిఫరెంట్ కాదు, దాని నుంచి మనం ఇంకా ఎన్ని తయారు చేయొచ్చు, డిఫరెంట్వి ఎన్ని తయారు చేయొచ్చు అనేది ప్రొడక్షన్ ఫంక్షన్లో అయితే చూడొచ్చు. సో దాని యొక్క డెఫినేషన్ అయితే చూద్దాం. టు ఎక్స్ప్రెస్ రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఎ ఫర్మ్ ఆర్ ఇండస్ట్రీ అట్ ఎనీ టైమ్. సో ఇక్కడ మనం ఇన్పుట్కి అండ్ అలాగే అవుట్పుట్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది ఒక ఇండస్ట్రీలో అనేది మనం చూస్తాం. సో మ్యాథమెటికల్గా ఒక ఫార్ములా అనేది ఉంటుంది. సో ఇది మ్యాథమెటికల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ Q ఈక్వల్ టు F ఆఫ్ ABCD. సో ఇవన్నీ కూడా ఇన్పుట్స్ కింద తీసుకుంటాం. ABCD అనేది ఇన్పుట్స్ కింద తీసుకుంటాము అండ్ అలాగే ఈ Q అనేది అవుట్పుట్ కింద తీసుకుంటాము. సో ఇక్కడ ఏంటి అంటే మనం Qని క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అండ్ అలాగే ABCD ఆర్ ద అదర్ ఇన్పుట్ ఫ్యాక్టర్స్, ఇవి ఇన్పుట్ ఫ్యాక్టర్స్ కింద, ఇవి క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ కింద మనం తీసుకుంటాము. సో అండ్ అలాగే ఇక్కడ మనకి ఇన్పుట్ అంటే ABCD అని జస్ట్ ఏదో తీసుకున్నాం, కానీ అసలు అంటే ఏంటి, ఇన్పుట్ ఫ్యాక్టర్స్ అంటే ఎలాంటివి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ల్యాండ్, క్యాపిటల్, లేబర్, ఆర్గనైజేషన్స్. ల్యాండ్ అంటే మనం ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్ అని తీసుకుంటున్నాము, వేరియస్ ల్యాండ్స్ని మనం ఇన్పుట్ కింద ఇస్తున్నాము. అండ్ అలాగే క్యాపిటల్, మనం డిఫరెంట్ క్యాపిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏపీకో క్యాపిటల్, అలాగా తెలంగాణకు క్యాపిటల్, అలా డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అలాగా డిఫరెంట్ ఇన్పుట్స్ ఆఫ్ క్యాపిటల్స్. సో ఇక్కడ లేబర్. సో లేబర్ అంటే మనం లేబర్స్కి ఎంత మనీ అనేది పే చేస్తాం, ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క డిఫరెంట్ వేలో మనం మనీ అనేది పే చేస్తూ ఉంటాం. ఆర్గనైజేషన్స్, సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేది మనకు ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఇన్పుట్ కింద తీసుకుంటాము. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక డిసడ్వాంటేజెస్ అయితే ఉందండి. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇన్పుట్లో ఏదైనా చేంజ్ చేసాము అనుకోండి, అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో దాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి ఇది ఒక మనకి డిసడ్వాంటేజ్ కింద ఈ ప్రిడిక్షన్ ఫంక్షన్లో చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనకి అనదర్ ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. సో ఇదంతా మ్యాటర్ అండి. The above function does not shows us how quantity return changes as when input factors are changed. So ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక. సో ఇన్పుట్ డస్ నాట్ చేంజ్ అస్ హౌ క్వాంటిటీ చేంజెస్ వన్ ఇన్పుట్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్, దేర్ ఫోర్ టు ఎక్స్ప్రెస్ ఎ క్వాంటిటేటివ్ రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ప్రిడిక్షన్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్. సో ఇందాక ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ మనకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఎక్స్ అనేది చేంజ్ అయింది అనుకోండి, వై అనేది కూడా చేంజ్ అవుతుంది. సో ఈ ఎక్స్ వల్ల మనకి వై అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి కరెక్ట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ అసలు మనకి ప్రిడిక్షన్ అనేది రావట్లేదు. అది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు, ఏదో అటు ఇటు అనే ప్రిడిక్షన్ అలా ఉంటుంది. ఇక్కడైతే మనకి కన్ఫామ్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్స్ అనేది చేంజ్ అయితే కన్ఫామ్గా వై అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఇక్కడ 5 అనేది వస్తే ఇక్కడ 5 అనేది సో ఎగ్జాక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, దిస్ షోస్ దాట్ వై చేంజెస్ విత్ చేంజ్ ఇన్ ఎక్స్. సో ఎక్స్లో చేంజ్ రావడం వల్ల వైలో అనేది చేంజ్ వస్తుంది. సో ఇది. సో ఓవరాల్గా మనం ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో మెఫా అనే ప్లేలిస్ట్ ఉంది, అందులో మెఫాకి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే మీకు ఏదైనా థియరీ మీద డౌట్ ఉంది అనుకుంటే కనుక ఆ థియరీ అనేది కింద కామెంట్ చేయండి. సో దానికి రిలేటెడ్గా నేనైతే అప్లోడ్ చేస్తాను వీడియో చేసి. సో మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.